26వ కీర్తన మన ఆంధ్ర క్రైస్తవ సంఘరథన కీర్తన పుస్తకములో 26వ కీర్తన రండి చాంచి పాడుదము. రక్షణ దుర్గమ మన ప్రభువి అనే కీర్తనతో ఆరాధనలోకి వెళదాం. అందరూ పాడుతున్నారు కదా. రండి చాంచి పాడుదము ఆరాధన ప్రారంభం చేసుకుందాం. లేచి నిలబడండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మయుని నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చెయ్యము. అవి నాకు త్రోవ చూపను. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని ఎదుగు చేరుదును. దేవా నా దేవా సితారా వాయించుచు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. ప్రభునందు ప్రియుల
యథార్థ ప్రతిమూత మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపలను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామము పేరిట మనకు పాప క్షమాపణ దయచేయమని మనమందరం వేడుకుంటాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొను, నన్ను కొట్టిని. విమోచకుడవైన సర్వశక్తిగల దేవ, దీనులము పాపులము అగుమేము స్వాభావికముగా పాపులమనయు అపవిత్రులమనయు తలంపుల వలన మాటల వలన క్రియల వలన మీకిరువుగా పాపము చేసిమనియు మీరు ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరములను ఎందుకు ఆశ్రయమనకై వచ్చుచున్నాము. మమ్మను కరుణించి క్షమాపణ మీ చిత్తముల గురించి ఆమేన్. మన పరలోకపు తండ్రి యేసు సర్వశక్తిగల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటిగా తన యేసు కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములను క్షమించుచున్నాడు. ఆయన నామమునందు విశ్వాసం ఉంచబడికి దేవుని కుమారుడు అగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను గురించును. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. నేటి పరిశుద్ధ త్రిత్వ పండుగ దినమునకై ఏర్పాటు చేయటువంటి ప్రారంభ గీతమును చదువుకుందాం. పరిశుద్ధ త్రిత్వమును విభజింపబడనేరని ఏకత్వమును స్తుతింపబడనగాక. ఆయన తన కృపను మాకు చూపి ఉన్నాడు. ఆయనను మహిమపరచుదము. యెహోవా మా ప్రభువా, భూమి అందంతట నీ నామము ఎంత ప్రభావము గలది. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు నిపుడు ఎల్లప్పుడూ యుగ యుగములందు నాట్లు మహిమ కలుగును గాక. ప్రభువా మమ్మును కనికరింపును. క్రీస్తు మమ్మును కనికరింపును.
కనికా సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా జనకుని కుడి వైపున యేసు మా ప్రార్థన నిలిచి కనికరించు పరిపూర్ణ
ప్రార్థన చేస్తుందా? తలలు ఉంచుదా? సర్వశక్తియుడు నిత్యుడవైన దేవా, నిజమైన విశ్వాసము కలిగి నిత్య త్రిత్వము యొక్క మహిమను తెలుసుకున్నటకును దైవ ప్రభావము గల నీ శక్తిని బట్టి ఏకత్వమును ఆరాధించుటకును నీ సేవకులమైన మాకు కృపను అనుగ్రహించి ఉన్నావు. ఈ విశ్వాసమునందు మమ్మను స్థిరముగా నిలిపి కీడులన్నిటి నుండి కాపాడుమని సదా ఏకదేవుడవై యుగయుగములు జీవించుచు పరిపాలించుచు ఉండవు నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. మనమందరము అలాగే నిలువబడి మన విశ్వాసము అయిన ఆది అపోస్తలుల విశ్వాస ప్రమాణములను మన విశ్వాసముగా ఒప్పుకుందాము. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కనీన మరీకు పుట్టి పొందె పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినయు అదృశ్య లోకమున దిగినయు చనిపోయిన వారి నుండి మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండుకున్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేటుకు అక్కడ నుండవచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నమని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుందాం. మీరు పాడబాకండి, నేను ఈ పాట పడుతున్నాను. నేటి పరిశుద్ధ త్రిత్వ ఆదివారం మనకి సందర్భంగా ఏర్పరచుకునేటువంటి కీర్తన భాగము మనందరి క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 21వ కీర్తన త్రిత్వ ఆదివారం మనకై ఈ కీర్తన సందర్భం మనకు సరిపోతుంది. త్రిత్వమై నిత్యత్వమని ఏకత్వమగు దేవా, నీ కృపా సత్య సామర్థ్యములను అనే కీర్తనకు దేవుని నామాన్ని స్తుతిద్దాం. త్రిత్వమై నిత్యత్వముననే కత్వమగు దేవా, త్రిత్వమై నిత్యత్వముననే కత్వమగు దేవా, నీ సత్య సాధ్యత్వముల నిజ తత్వము గణించి నేను నిత్యము స్తుతించెదను. త్రిత్వమై నిత్యత్వముననే కత్వమగు దేవా, నా పాదాలు వాటిలో పట్టు
తత్వము ఘటించి మీరు నిత్యము స్తుతించెదను త్రిత్వమై నీ సత్వముననే తత్వమగు దేవా. ప్రభునామమునకు స్తోత్రములు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ఈ పరిశుద్ధ త్రిత్వ ఆదివారము, ఈ ఘనమైనటువంటి కృప సమయన్న ప్రభు బిడ్డలముగా త్రిత్వ దేవుని యొక్క పరిశుద్ధ పాదాల సాన్నిధ్యాన్న మనమందరము ఏకాత్మతో, ఏకభావముతో, ఏక పరిశుద్ధాత్మ దేవుని మనము దేవుని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి ఈ గొప్ప సర్వకాశమును బట్టి ఆ దేవాది దేవునికి ఎన్నెన్నో వందనములు స్తోత్రములు చెల్లింపబద్దులమై ఉన్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క నామమున ఈ విధముగా త్రిత్వ దేవుని యొక్క ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన పరలోకపు దేవునికి సంతోషము, సమాధానమును, పరలోకపు దేవుడిచ్చిన ఆనందాన్ని ప్రభు సన్నిధిలో మనము అనుభవించడానికి పరమదేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి ఆ దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఉండి ఆత్మదేవుడు తన పరిశుద్ధాత్మ మహిమ ప్రభావముల చేత పాడుచున్న కీర్తనల ద్వారా, జరుగుచున్నటువంటి ఆరాధనల ద్వారా ఈ రీతికి నడిపించుచున్న ఆ దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లింపబద్దులమై ఉన్నాం. ప్రార్థన చేసుకుని జీవము గల దేవుని వాక్యములోనికి వెళదాం. అందరూ తలలు వంచండి, మీరున్న స్థలంలోనే మోకరించండి. త్రిత్వమయ్యి ఉన్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవా, నన్ను దర్శించయ్యా. ఈ సమయమున నీవు నాతో మాట్లాడయ్యా. నీ బలమైన శుద్ధాత్మను నాలోనికి పంపించయ్యా. ఆదరణకర్తగా నా యుద్ధకు వచ్చిన నా గొప్ప దేవ, నా పక్షముగా ఉండి నా యుద్ధముండి నాకు సహాయము చెయ్య తండ్రి అని మీరు ఉన్న స్థలంలోని నోరు తెరిచి దేవుడిని అడిగితే దేవుడు తప్పకుండా దేవుని యొక్క సహాయము మనకు దొరుకుతుంది. ప్రార్థనలో అందరూ ఏకీభవించాలని ప్రభు పరిట మనము చేస్తూ ఉన్నాను. వాక్య నడిపింపు కొరకు పాస్టమ్మ గారు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. ప్రభు దేవుడు మమ్మల్ని నడిపించి ఈ నామమును బట్టి ప్రార్థించుకోవడానికి నా తండ్రి, నా దేవ, మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకున్నాం. ఎందరికో లేని గొప్ప భాగ్యం ప్రభువా, మీరు మాకు ఇచ్చారు తండ్రి. గతించిపోయిన వారి కంటే మేము శ్రేష్ఠులు కాదని ప్రభువా, ఈ నామను స్తుతించడానికి మీరు ఇచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకున్నాం. దయగలిగిన ప్రభువా, గడిచిన వారమంతా మా బాధల్లో, మా మరణాల్లో, నా ప్రతి విషయంలో నీ క్షేమాన్ని వచ్చినందుకు నీకు స్తోత్రములు చెల్లించుకున్నాం. దయగలిగిన ప్రభువా, ఈ పరిశుద్ధ ఉదయకాల సమయంలో ప్రభువా నీ కృపాసనం సమీపిస్తున్నాం. దయతో ప్రభువా మా మనవులు ఆలోచించండి. మీరు సిద్ధపరిచిన మేలు ప్రభువా మా జీవితాల్లో అనుగ్రహించండి ప్రభువా. స్తోత్రం. దయగలిగిన ప్రభువా, మాటి మాటికి నీ కృపాసనం సమీపించినప్పుడు ప్రభువా అయ్యా స్తుతులకు పాత్రగా, స్తోత్రాలుగా, స్తుతుల మీద ఆశీర్వైన దేవా, గొప్ప దేవా, మా మానవులు ఆలోచించడం సిద్ధంగా ఉన్నామని ప్రభువా నీ యొద్దే మనం చేసుకుంటున్నాం ప్రభువా. స్తోత్రం తండ్రి. దయగలిగిన ప్రభువా మా సంఘాన్ని దీవించండి. మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభువా. అయ్యా మరి దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి నీ సన్నిధిలో చేరలేకపోతున్నారు. కానీ ప్రభువా ఆనాడు ప్రభువా ఆలయంలో ఉన్న మహిమల ప్రభువా నా తండ్రి ప్రతి గృహాల్లోని మీరు పంపించమని అడుగుతున్నాను దేవా. ఆనాడు ఇశ్రాయేలుకు ఏ విధంగా పగలమేఘ సమంగా రాత్రి సమంగా ఉన్నారు ప్రభువా. అయ్యా అతి మహిమల ప్రభువా మా సంఘంలో ప్రతి కుటుంబానికి పంపించమని అడుగుతున్నాను దేవా. ఈ స్తోత్రములు చెల్లించుకున్నా. దయగలిగిన ప్రభువా ఈ అప్పటి వరకు ద్వారా ఈ పరిశుద్ధ ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారు. అందరికి స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి. ఈ ప్రశస్తమైన సమయంలో నిదాసులు వెలుచుగా వాక్యం మీది ప్రభువా, మాట్లాడేవారు మీరు ప్రభువా. దయగలిగిన ప్రభువా నిదాసు ముఖాంతరం నుంచి మీరు మాట్లాడండి. నలుగురుగా నేను చక్కగా నిలబడు నా ప్రభుత్వ నీతో మాట్లాడతాను తండ్రి. చక్కగా నిలబడే స్థితిని ఆశలు తెచ్చేమని అడుగుతున్నా. దయగలిగిన ప్రభువా ఇదిగో నా తండ్రి
దేశంలో ఉన్న పరిస్థితులు, మా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీరు కొద్దిగా చెప్పవచ్చినందుకు స్తోత్రం తండ్రి. అయ్యా ఇచ్చిన నెమ్మదిని బట్టి, సమాధానం బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా ఈ పరిశుద్ధ భాగం దగ్గర మా సెలవు నుంచి ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ఈ వైరస్ దూరం చేయండి ప్రభు. యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రపంచ దేశాలకు, మా రాష్ట్రానికి నెమ్మదిని, సమాధానం దయచేయగలుగుతున్నాం. అయ్యా బలహీనంగా ఉన్న బిడ్డలు కూడా దర్శించండి ప్రభు. గాయపడని హస్తపడని చాలు దేవానికి స్తోత్రం తండ్రి. మీ మాటలో స్వస్థత ఉన్నది ప్రభు. అయ్యా మీ భూమిలో స్వస్థత ఉన్నది, మీ వస్త్రపు చెక్కులో స్వస్థత ఉన్నది ప్రభు. అయ్యా దర్శించండి, ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. ప్రతి ఒక్కరు బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరు నీ వైపు చూస్తున్నారు. వారి నుండి మీరు స్వస్థపరచాలనుకుంటున్నాం. దయగలిగిన ప్రభు, ఇదిగో మా సంఘానికి, మా సంఘానికే కాకుండా రాష్ట్రానికి ప్రభు, ప్రజలందరికీ కూడా ప్రభు ఈ దివ్యమైన సమయాన్ని మీరు ఎప్పుడు దయచేస్తారు మీ భాగం దగ్గర అడుగుతున్నాం దేవా. అట్టి సమయం మీ సన్నిధిలో చేరి మేమందరం నిన్ను ఆరాధించే సమయాలు మాకు దయచేయమని అడుగుతున్నాము. మా గ్రామంలో ఉన్న సార్వత్రిక సంఘాలన్నింటినీ ప్రభు, సార్వజనిక సంఘాలలో అందరినీ కూడా మీరు దర్శించమని అడుగుతున్నాము. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభు మా సంఘ బిడ్డలందరూ ఈ ఆరాధన ఏకీపిస్తుంటారు ప్రభు. ఈ ఆరాధన ఏకీపించే బిడ్డలను మీ సన్నిధిలో ఉంచండి. ఎవరైతే ఏకీపించలేకపోతున్నారో వారికి కూడా మరొక సమయాన్ని దయచేయమని అడుగుతున్నాము. నీ పాదం దగ్గర మనవలన్నీ మీరు విని వాటికి నెరవేర్పు దయచేశారని నమ్మచ్చు. మా ప్రభువు, మా కుమారుడైన యేసుక్రీస్తు వారు మిగిలిన తోడు మా వెలుగుంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నీవు తోడై ఉన్న జాలు యేసు నీచము నాకది మేలు, యేసు నీచము నాకది మేలు. నీ పాటి బలవంతుడేడి క్రీస్తు నా పాటి దుర్బలుండేడి, క్రీస్తు నన్ను పాటి దుర్బలుండేడి. కాపాడుచుందువు కలకాలమునా నీవు, నీ పాద సేవకుల నీ నేర్పురం జిల్లా. నీవు తోడై ఉన్న జాలు యేసు నీచము నాకది మేలు, యేసు నీచము నాకది మేలు. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండి పరలోకపు కృపయు సమాధానములు మీకు సమృద్ధిగా కలుగును గాక. ఆమీన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ఈ పరిశుద్ధ త్రిత్వ ఆదివారము ఈ కృపా సమయాన ప్రభు బిడ్డలంగా పరమదేవుని యొక్క దివ్య సన్నిధి, ఆయన పరిశుద్ధ పాదాల సాన్నిధ్యాన్న మనమందరము ఆ గొప్ప దేవునికి మనము సమీపంగా ఉంటూ ఆ పరలోకపు దేవునికి సన్నిధిలో ఉన్న ఆత్మీయ సంతోషాన్ని, ఆత్మీయ పరలోకపు ఆనందాన్ని ప్రభు దగ్గర మనము అందుకోవడానికి పరలోకపు దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యము ఎంతో గొప్పది. మనము దేవుని సన్నిధికి ఎంత సమీపంగా ఉంటామో, ఆయనతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాలు ఎంత సన్నిహితంగా ఉంటాయో, పరలోకపు దేవునికి సన్నిధిని మన జీవితంలో పరిపూర్ణంగా మనము అనుభవించగలుగుతాం. చూడండి, ఒక మొక్కను పెంచడానికి, ఒక మొక్క పెంచడానికి కొనుకొచ్చుకున్న మొక్క, అది చాలా అందమైనటువంటి మొక్క. ఆ మొక్కను పెంచడానికి కావలసింది ఏంటండి? కుండియా? ఒక 1000 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చిన కుండియా? కాదండి. ఆ మొక్కను పెంచడానికి
ఆ కుండీలో ఉన్నటువంటి మట్టి, ఆ మట్టి ఎలా ఉండాలంటే నాణ్యమైన మట్టిగా ఉండాలి. ఆ మట్టిలో నాణ్యత లేకపోతే నీవు 1000 రూపాయలు పెట్టి కుండీ కొన్నా, లేకపోతే ఆ మొక్క భలే ఉంది, చాలా బాగుంటుంది ఎదిగితే అని ఎంతో నీ ఇష్టపడి కొనుక్కొచ్చిన ఆ మొక్క నీవు కొనుక్కొచ్చిన ఆ మొక్క ఎదగడానికి సహాయపడే ఆ మట్టిలో గనక నాణ్యత లేకపోతే ఉపయోగం లేదు. మొక్క ఎదగాలంటే ఆ కుండీలో ఉన్న మట్టిలో ఒక నాణ్యత ఉండాలి. అలాగే మన ఆధ్యాత్మిక ఆత్మీయ జీవితంలో కూడా ఒక ఉన్నతమైన ఆశ్చర్యకరమైన దీవెనకరమైన అభివృద్ధి పదములోనికి మనము వెళ్ళాలంటే మన భక్తి జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో నాణ్యమైన భక్తి ఉండాలి. భక్తిలో గనక నాణ్యత లేకపోతే ఆ భక్తి ఎందుకు చెల్లదండి? అందరూ భక్తి కలిగిన వాళ్ళే, భక్తి లేని వాళ్ళంటూ ఎవరు లేరు. అందరూ భక్తి ఉంది, చిన్నవాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గర దాకా భక్తి కలిగిన వాళ్ళే. భక్తి లేదు అని నేను అంటం లేదు. కానీ ఆ భక్తి జీవితంలో ఏముండాలంటే ఒక నాణ్యత ఉండాలి. ఆ నాణ్యత ఉన్నప్పుడే మన ఆధ్యాత్మిక జీవితంలో మనము ఉన్నతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అభివృద్ధి పదములోనికి, మనము ఆ స్థితిలోనికి వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడతారు. నేటి దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి త్రిత్వ ఆదివారమునకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు మనము గమనిద్దాం. మొదటి పాఠ్య భాగముగా త్రిత్వ పండుగ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 30వ వచనం నుండి 32వ వచనం వరకు మొదటి పాఠ్యభాగంగా మనము గమనిస్తాం. పత్రిక పాఠ్యభాగముగా అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనాన్ని మనము గమనిస్తాం. 3వ పాఠ్యభాగంగా సువార్త పాఠముల నుండి పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్నటువంటి ఈ 3 భాగాలను ఈ త్రిత్వ పండుగ దినమనక ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్య భాగాలుగా మనము గమనిస్తాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన భక్తి జీవితంలో ఇందాక ఒక మాట అన్నాను, నాణ్యత ఉండాలి. నాణ్యత కలిగినప్పుడే త్రిత్వ దేవునిక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునిక బలమైన సన్నిధి మనలో పనిచేస్తుంది. మట్టిలో నాణ్యత లేకపోతే కుండి ఎంత మంచిదైనా మొక్క ఎండిపోతుంది. నీళ్లు పోయొచ్చు, ఎరువేయొచ్చు, ఏవేవో చేయవచ్చు. కానీ ఆ మొక్క ఎదగడానికి మట్టిలో నాణ్యత లేకపోతే నీవు ఎన్ని చేసినా అది ఎండిపోతుంది. అలాగే త్రిత్వ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కుమార త్రియేక దేవుడు మనలో ఉండి మన పక్షముగా మనకు సహాయము చేయాలంటే మన భక్తి జీవితంలో నాణ్యత ఉండాలి. అయితే ఈ 3 పాఠ్యాంశాలలో మనము గమనించగలిగినటువంటి ఆలోచన అంశము ఏమిటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనాన్ని మూలవాక్యంగా మనము గమనిద్దాం. నేటి దినమనకై మూలవాక్యములో ఉన్నటువంటి భాగము మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడింది. అంటే మనము ఆరాధించే దేవుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా ఉన్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన గొప్ప అధికారమైనటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయనే మనల్ని సృజించాడు. ఆయన అధికారమైనటువంటి ఆ మాట ఉచ్చరించినప్పుడు ఈ లోకములో ఉన్నవి సమస్తము సృష్టించబడ్డాయి. కలుగునుగాక అనే మాట సర్వాధికారమైనటువంటి దేవుడు
ఆ మాటను పలికినప్పుడు ఈ లోకములు సమస్తము సృష్టించబడ్డాయి. ఆ దేవుడే తన నోటి మాట చేత మనిషిని సృష్టించాడు. ఆయనే మనల్ని పుట్టించాడు. మనము ఆయన వారము. మనము ఆయన వారముగా ఉండడానికి, ఆయన ప్రజలముగా ఉండడానికి, ఆయన బిడ్డలుగా తన మార్గంలో మనలను నడిపించడానికి ఆ దేవుడే కుమారుడిగా, శరీరధారిగా, కృపాసత్య సంపన్నుడిగా ఉన్నతమైనటువంటి ఆ మహోన్నతమైనటువంటి ఆ మహామహిమను విడిచిపెట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని ఆయన ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు. నన్ను మీరు వెంబడించండి, నన్ను వెంబడించేవాడు వాడు జీవములోనికి వారు దాటవేయబడతారు అని వాక్యము సెలవిస్తుంది. నా ఎద్దుకు రండి, నన్ను మీరు వెంబడించండి అని మనము నడవవలసినటువంటి మార్గములో, మనము నడవలసినటువంటి విశ్వాస ప్రయాణములో మనకు ముందుండి నడిపించగలిగి ఆ తన ప్రియ కుమారుడి యేసయ్యను ఈ లోకానికి పంపించారు. తండ్రిగా ఈ సమస్తమును ఆయన సృష్టించాడు. ఆయన మనలను పుట్టించాడు. ఆయన పుట్టించిన ఆయన బిడ్డలమైన మనలను నడిపించడానికి తన ప్రియ కుమారుడి యేసయ్యను మన కొరకు రక్షకుడుగా ఇచ్చారు. ఆ రక్షకుడు ఈ లోకానికి వచ్చి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆయన ద్వారానే ఈ లోకములను ఎవరు నశించిపోకుండా, ఈ లోకములు ఎవరు పాతాళానికి వెళ్లకుండా ఆయన ద్వారా రక్షణ పొంది ఆ పరలోకమనిచ్చే మహిమలకు మనము వారసులంగా వినడానికి, ఆ నిత్యత్వములోనికి మనం ప్రవేశించడానికి తన ప్రియ కుమారుడి యేసయ్యను మనకు తోడుగా మనకు పంపించారు. ఆ దేవుని పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. అనాది కాలములో ఆ దేవుడే తన ప్రజలకు మేఘస్తంభముగా ఉన్న దేవుడు, అగ్నిస్తంభముగా ఉన్న దేవుడు. ఆ దేవుడే తన బిడలమైన మనందరితో, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరితో ఆయన తోడుగా ఉండడానికి తన ప్రియ కుమారుడు యేసయ్యను ఈ లోకానికి మన కొరకు పంపించారు. అయితే ఆ తన ప్రియ కుమారుడు యేసయ్య శిలువ శ్రమ మరణ పునరుద్ధానముల ద్వారా ఆయన సజీవుడై, ఆయన ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఆశ్చర్యుడై ఉండి తండ్రి కుమారుడి యుద్ధమైనటువంటి ఆ పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా మన యుద్ధకు ఆయన పంపించాడు. చూడండి, ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ పరలోకపు దేవుడు తాను సృష్టించినటువంటి ఈ లోకాన్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన అనాథలుగా విడిచిపెట్టలేదు. తండ్రిగా తోడుగా ఉన్నాడు, కుమారుడిగా తోడుగా ఉన్నాడు, ఆదరణకర్తగా తోడుగా ఉన్నాడు. సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని మనము చదివినటువంటి లేఖన భాగాల్లో మనము గమనిస్తాం. విడవని దేవుడు, ఎడబాయని దేవుడు. కానీ ఆయన ముగ్గురు దేవుడుగా కాకుండా ఏకమై ఉన్నటువంటి దేవుడిగా ఆయన ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. అయితే చూడండి, చాలామంది అనుకుంటారు తండ్రి అయిన దేవుడు వేరా, కుమారుడైన దేవుడు వేరా, పరిశుద్ధాత్మ దేవుడు వేరా అన్నట్లుగా కొందరు రకరకాల ఆలోచనలు, అభిప్రాయాలు కలిగిన వారు లేకపోలేదు. ఉదాహరణకి మనమున్నాం, కంటికి కనబడేది దేహము, మనుషుల కంటికి కనబడేది ఈ యొక్క శరీరము, దేహము. ఈ దేహములో మరియొకటి మనది ప్రాణం, అది రక్తము. ఆ ప్రాణము లేకపోతే ఈ దేహానికి విలువ లేదు, ఈ దేహానికి కదలిక లేదు. ప్రాణం ఉంది. మూడవది, దేవుడు పెట్టిన విలువైన దేవుడిచ్చిన ఆత్మ ఉన్నది. నాసికారంధ్రములో జీవాయువును ఊదాడు, నరుడు జీవాత్మగా మారాడు. త్రిత్వ దేవుడు మనిషిలో కూడా ఆ త్రిత్వాన్ని అమర్చాడు. అలాగే దేహం ఒకటి, ప్రాణం ఒకటి, ఆత్మ ఒకటి, ముగ్గురుగా ఉన్నామా? లేము. మనము ఒక వ్యక్తిగా ఏ విధంగా మనలను మనము కనపరుచుకుంటున్నామో తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడిగా ఉన్నాడు. అయితే వారి వారి కాలాల్లో, వారి వారి యొక్క సమయాల్లో ఆయా కార్యాలు వారు జరిగిస్తూ వచ్చారు. తండ్రి కాలములో సృష్టి నిర్మాణం జరిగింది. కుమారుని కాలములో ఆ సృష్టిలో ఉన్న సర్వ మానవాళికి ఇవ్వవలసినటువంటి రక్షణ భాగ్యము ఇవ్వబడింది. ఈ ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవునికి కాలములో ఉన్న మనము రాబోచున్నటువంటి ఆ మహిమ మేఘములోనికి తన యొక్క వధువు సంగమ ఎత్తవరడానికి ఆదరణకర్త అయినటువంటి దేవుడు
మనలో ఉండి ఆయన మనకు సహాయము చేస్తూ ఉన్నాడు. అయితే ఈ త్రిత్వ ఆదివారమున మనము త్రిత్వకాల ఆరాధనలో మనము దేవుని ఆరాధించడానికి సర్వాధికారమైనటువంటి దేవుని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఆయన నామాన్ని మనము గణపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశం ఎంతో గొప్పది. అయితే మనము చదువుకునేటువంటి ఈ లేఖన భాగాన్ని మనము గమనిస్తే, నాకు పరలోకములో అధికారము ఉన్నది, భూలోకములో అధికారము ఉన్నది. అది ఏ అధికారం అంటే సర్వాధికారము. ఆ సర్వాధికారము తనకు తానుగా పొందుకున్న అధికారము కాదు, కానీ అది తండ్రి యొద్ద నుండి ఇవ్వబడినటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన అధికారము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఈ సర్వాధికారిగా ఆయన మన పక్షముగా ఉండి, ఆయన మనతో ఉండి ఆనాటి నుండి ఈనాటి వరకు తన యొక్క పరిపాలనలో, తన యొక్క అధికారములో, తన యొక్క ఆధీనములో మనలను ఆ పరలోకపు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన మనకు సహాయము చేస్తూ ఉన్నారు. అయితే ఆయన అంటూ ఉన్నారు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఎవరితో అంటున్నాడంటే ఆ 17వ వచనం, 16-17 వచనాలు. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళారు. వారు ఆయనను చూచారు. ఎవరు? ఆ 11 మంది శిష్యులు. ఆయనను చూచిన వాళ్ళు ఆయనను కొందరు మొక్కారు, కొందరు సందేహించారు. మార్కు సువార్తలో చూడండి, 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. ఆయన తరువాత తాను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము, చూడండి, వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించను. అంటే అపనమ్మికకు సృష్టికర్త ఎవరంటే అపవాది. దుష్టుడైన అపవాది అపనమ్మిక కలిగిస్తాడు. పరిపూర్ణమైన నమ్మకంలోనికి మనిషిని రానివ్వడు. ఇది ఎక్కడ మొదలైందంటే అనాది కాలములో ఏదైనా తోటలోనే మొదలైంది. ఈ అపనమ్మికను మనిషి యొక్క హృదయంలో ఒక చేదు విత్తనమును వేసి జీవము గల దేవుని సన్నిధిలో, జీవము గల దేవుని సహవాసములో పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదము లేని జీవితాన్ని దుష్టుడైన అపవాది అనేకులను పాడు చేస్తూ ఉన్నాడు. అయితే ఆ జీవము గల దేవుడు వారిని గద్దిస్తూ ఉన్నాడు. వారి యొక్క అపనమ్మకము నిమిత్తమై, వారి యొక్క హృదయ కాఠిన్యము నిమిత్తమై వారిని గద్దిస్తూ ఈ విధంగా అంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసమియ్యండి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతానో వాటన్నిటిని మీరు గైకొనాలని వారికి మీరు బోధించండి. అంటే తనకున్న అధికారము, తనకున్న పరిచర్య, ఆ కాలము తన తదనంతరము ఆ పరిచర్య కొనసాగడానికి, ఆ దేవుని రాజ్యము ఇంకా విస్తరించడానికి, ఏ దేవుడైతే ఈ మనిషిని నిర్మించాడో, పుట్టించాడో, ఆ దేవుని ప్రజలు దేవుని రాజ్యములోనికి ప్రవేశించడానికి తనను నమ్మిన శిష్యులతో అధికారము కలిగినటువంటి గొప్ప వాగ్దానాలు దేవుడు వారితో ఇస్తూ ఉన్నాడు. ఒకటి, సమస్త జనులను నా శిష్యులుగా చేయమంటున్నాడు. రెండవది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి మీరు బాప్తిస్మము ఇయ్యండి. బాప్తిస్మము రక్షణకు సాదృశ్యం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడను. ఆ రక్షింపబడిన వాళ్ళు దేవునికి నిత్యత్వంలోనికి వారు ప్రవేశించగలుగుతారు. మూడవది, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో ఆయా సంగతులను మీరు వారికి బోధించండి. నాలుగవ విషయం, మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు,
18వ వచనం, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు. 18వ వచనం, రోగుల మీద మీరు చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుతారని వారితో చెప్పాను. ఎంత గొప్ప అధికారము సర్వాధికారి అయినటువంటి దేవుని ద్వారా వారికి ఇవ్వబడింది. ఆ అధికారము వారికే కాదండి, ఆ శక్తి వారికే కాదండి. ఎవరైతే ఆ త్రియేక దేవునిని తమ దేవునిగా అంగీకరిస్తారో, ఆ గొప్ప దేవునిని తమ రక్షకునిగా ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ ఇటువంటి అధికారమును దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. క్రైస్తవుడు అనగా అధికారము కలిగిన వాడు అని అర్థం. క్రైస్తవుడు అనగా సర్వాధికారి ద్వారా నియమించబడిన వాడు అని, ఏర్పాటు చేయబడిన వాడు అని అర్థం. అయితే తన పరిచర్య తదనంతరము దేవునికి రాజ్యాన్ని ఇంకా స్థాపించడానికి, విస్తరింపచేయడానికి వారిని వెళ్ళమంటున్నాడు. సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను మీరు ప్రకటించండి, సర్వలోకమునకు మీరు వెళ్ళండి, నా సువార్తను మీరు ప్రకటించండి. చాటించుడి మనుష్య జాతికే సునామము, చాటించుడి అవశ్య యేసు ప్రేమ సరము. జనాదులు విశేష రక్షణా సునాదము వీణు పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. అవునండి, అధికారము ఇవ్వబడింది. ఒకప్పుడు వారు పెరిగితనముతో ఉన్నారు. గత వారములో మనం చెప్పుకున్నాం, పెంతెకొస్తు ఆదివారమున ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తి వారి మీదకు ఊదినప్పుడు అగ్ని జ్వాలల వంటి దేవుని ఆత్మ వారి మీదకి దిగివచ్చినప్పుడు వారు ఎంతో నూతన శక్తిని పొందుకునే వారై, నూతన ఆత్మతో, నూతన బలముతో దేవుని నామాన్ని వారు ఆరాధించినట్లుగా గత వారములు మనము గమనిస్తాం. అయితే ఈ త్రిత్వ ఆదివారమున సర్వాధికారైనటువంటి దేవుడు అధికారముని ఇస్తూ ఉన్నాడు, ఆదరణకరమైన వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏ అధికారము? మీరు పాములను పట్టుకున్నా అవి మీరు ఏమి చేయలేవు. రోగుల మీద చేతులు ఉంచి మీరు ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఇటువంటి అధికారము వారికేనా? ఇటువంటి అధికారము అలనాడు ఉన్నటువంటి ఆది అపోస్తలులకేనా? కాదండి. ఈ రోజున యేసయ్యను నిజమైనటువంటి దేవునిగా ఎవరైతే గుర్తిస్తారో, సర్వోన్నతుడు సర్వశక్తి సంపన్నుడైనటువంటి యేసయ్య మార్గములో ఆయన బిడ్డలుగా ఎవరైతే ముందుకు వస్తారో, ఒక నూతనమైనటువంటి విధానంలోనికి ఎవరైతే రాగలుగుతారో వారికి అధికారమును దేవుడిస్తూ ఉంటున్నాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఆ మధ్యలో ఉంటుంది ఆ భాగం. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండండి అని అంటాడు అపోస్తలుడైన పౌలు. ప్రతి సత్కార్యము అనగా మంచి కార్యము, దేవుడు మెచ్చే కార్యము, పరలోకపు దేవుడు సంతోషించే కార్యము, పరలోకపు దేవుడు చెప్పిన ఉద్దేశము, అది చెయ్యడానికి మీరు సిద్ధపడండి. ఈ రోజున దేవునికి ఆరాధన జరుగుతుంది. ఈ ఆన్లైన్ ద్వారా దేవునికి ఆరాధనలు ఎక్కడెక్కడో ప్రసారాలు జరిగించబడుతున్నాయి. నేను అడుగుతాను, ఈ మంచి కార్యములో ఎంతమంది ఏకీభవిస్తూ ఉన్నారు? ఈ మంచి కార్యములో చూచుచున్న దేవుని దగ్గర ఎంతమంది దేవుని భయము కలిగి దేవుని వాక్యానికి లోబడేవారుగా ఉంటూ ఉన్నారు? మన బలహీనత ఏమిటంటే
లోక సంబంధమైన వాటి పట్ల ఉన్న శ్రద్ధ, ఆసక్తి, ఉపయోగం లేని వాటి పట్ల ఉన్నటువంటి ఆ శ్రద్ధ, ప్రయోజనకరమైన మంచి సత్కార్యము చేసే వాటి మీద మన మనసు ఉండదు. లోకము ఉండనివ్వదు. లోకము అటువంటి మార్గంలోనికి, అటువంటి ఉద్దేశంలోనికి రానివ్వదు. ఆయన చెబుతున్నాడుగా, పని చేస్తా వినరాదు, అంట్లు దోముకుంటా వినరాదు, బట్టలు ఉతుక్కుంటా వినరాదు. అటువంటి బలహీనత మనలో ఉంటే, అవిధేయత మనలో ఉంటే, పరిపూర్ణమైనటువంటి అధికారము, ఆశీర్వాదము, ఆదరణకరమైన వాగ్దానాలు మన జీవితంలో దేవుడు నెరవేరుస్తాడా? గమనించండి ప్రియ దేవుని సంగమా. ఆనాడు వారిని వెళ్ళమన్నాడు. సర్వలోకానికి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించమన్నాడు. దేవుని మాట వారిని బలపరిచింది. దేవుని అధికారము వారిని ఉత్తేజపరిచింది. ఈ లోకానికి మనం ఈ రోజున ఎలా ఉండాలంటే, ఒక ఆయనంట రక్షించబడ్డాడు, ప్రభువును తెలుసుకున్నాడు, నిజమైనటువంటి దేవుడే ఆ దేవుడు అని గుర్తించాడు. తన సాక్ష్యాన్ని అందరికీ పంచాలని, అందరికీ చెప్పాలని, అందరూ చదవాలని కొన్ని కరపత్రికలు వేయించాడు. ఇటువంటి కరపత్రికలు వేయించి, అయ్యా నేను రక్షించబడ్డాను, నిజమైనటువంటి దేవుని మార్గాన్ని నేను గుర్తించాను, నా సాక్ష్యాన్ని మీరు చదవండి అని కనపడ్డ వాళ్ళందరికీ కరపత్రికలు పంపించాడు. అయ్యా బాగుంది నీ సాక్ష్యం, మంచిగా దేవుని తెలుసుకున్నావు, దేవుని రాజ్యానికి వారసుడుగా ఉన్నావు, చాలా సంతోషంగా ఉందని మెచ్చుకున్నారు. కొన్ని కరపత్రికలు మిగిలినాయి, ఒక కట్ట మిగిలింది. ఆ మిగిలిన కరపత్రికలు తన కొడుకు ఏం చెప్పాడంటే, అరే నాయన ఈ కరపత్రికలు తీసుకొని ఈ కట్ట తీసి ముచ్చు మీద పెట్టన్నాడు. ముచ్చు మీద పెట్టన్నాడు. ముచ్చు అంటే పైన ఉంటుంది ఇళ్లల్లో. సరే నానాని ఆ కట్ట తీసి, ఏ కట్ట? తన సాక్ష్యం కట్ట తీసి ఎక్కడ పెట్టాడు కొడుకు? ముచ్చు మీద పెట్టాడు. గత 4 నెలలు అయిన తర్వాత, అబ్బాయ్ నేను పలానా ప్రదేశానికి వెళుతున్నాను, వేరే స్థలానికి, నా సాక్ష్యం ఎక్కడుందో చూడరా అన్నాడు. నీ సాక్ష్యం ఎక్కడుంది నాన్న? ముచ్చు మీద ఉంది కదా అన్నాడు. కిందకి దింపరా అన్నాడు. ఆ సాక్ష్యాన్ని కిందకి దింపరా అన్నాడు. కిందకి దించాడు కొడుకు. ఆ కట్ట చూస్తే, ఆ కట్టను విప్పితే చెమట్లు గుట్టిపోయి ఎక్కడెక్కడ చిరిగిపోయి ఉన్నాయి. ఏందిరా అనంటే, నానా నీవు సాక్ష్యాన్ని ఈ కరపత్రిక ద్వారా అందరికీ నీవు చూపిస్తున్నావు, కానీ నీ సాక్ష్యము మొదట్లో బాగుంది, కానీ మధ్యలో ఏమైపోయిందంటే అది చెమట్లు కొట్టినట్లుగా చెడిపోయిందయ్యా అన్నాడు. మన సాక్ష్యము చెడిపోతే దేవుని అధికారము మనలో పనిచేస్తుందా? మన సాక్ష్యము పాడైపోతే ఈ ఆదరణకర్తగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షముగా ఉండి, మనలో ఉండి ఆయన మనకు సహాయము చేయగలుగుతాడా? ఆలోచన చేద్దాం. ఒకప్పుడు నీ సాక్ష్యం బాగుంది నాన్న, నీ సాక్ష్యాన్ని అందరూ మెచ్చుకున్నారు, నీ సాక్ష్యం యొక్క పత్రికలు అందరూ చదివారు, కానీ అది తేరా చూస్తే అది చెమట్లు కొట్టిపోయింది, పాడైపోయింది. చెమట్లు కొట్టిన కాగితాన్ని ఎవరైనా తీసుకోవాలంటే తీసుకుంటారా? ఏమండి? నేనైతే తీసుకోను. చెమట్లు కొట్టిన కాగితాన్ని ఎవరైనా ఎవరు ఇష్టపడరు. అలాగే చెడిపోయినటువంటి సాక్ష్య జీవితాన్ని ఈ లోకము అసహిస్తుంది. నీ సాక్ష్యం ఏ విధంగా ఉన్నది? ఈ రోజున మన యొక్క దేవుడిచ్చిన అధికారాన్ని ఏ విధంగా మనము దేవుని యొక్క అధికారము చొప్పున మనం ఈ లోకంలో దేవుడు చెప్పిన దానిని మనం ఏ విధంగా మనము నెరవేరుస్తూ ఉంటున్నాం? అందుకని ఒక భక్తుడు అంటాడు, మన సాక్ష్యమే ఈ లోకానికి ఒక సువార్త పత్రిక. మీరు వెళ్ళండి అన్నాడు. వారు ఒకప్పుడు పనికిమాలిన ఏ యోగ్యత లేని జీవితాల్లో వారు ఉన్నారు. గలిలయ సముద్రములో
వారు ఎంతో భయంకరమైన దీనస్థితిలో వారు ఉన్నారు. అపోస్తులుగా దేవుడు వారిని నూతనపరిచి, అధికారమనిచ్చి, ఆదరణనిచ్చి మీరు వెళ్ళండి అని అంటూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు మనకు అప్పగించిన పనిని మనం నిర్వర్తించడానికి, దేవుని యొక్క పనిలో మీరు వెళ్ళండి అన్నట్లుగా దేవుని రాజ్యాన్ని మనము కట్టడానికి, దేవునికి సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరింపచేయడానికి నీవు నేను ఏ విధంగా మనము కంకణం కట్టుకుంటూ ఉన్నాం. మన సాక్ష్యం బాగుంటే, మన సాక్ష్య జీవితము ఒక నాణ్యత కలిగి ఉంటే ఈ లోకములో దేవుని మార్గములో అందరూ వస్తారు. నాణ్యత లేదు. రాను రాను క్రైస్తవ జీవితంలో రాను రాను నాణ్యత ఎదగవలసిందలా పోయి, నాణ్యత మెరుగవలసిందలా పోయి నాణ్యత లోపిస్తుందండి. లోకాశలు దొరబడుతూ ఉన్నాయి, లోక సంబంధమైన ఉద్దేశాలు జొరబడుతూ ఉన్నాయి. ఒక విలువైనటువంటి క్రైస్తవ సాక్ష్య జీవితాన్ని ఈ లోకాశలు పాడు చేస్తూ ఉన్నాయి. ఒకప్పుడు ఉన్న సాక్ష్యం నీలో ఇప్పుడు ఉన్నదా? అందుకని మన పత్రిక పాత నిబంధన పాఠంలో హెజ్కేలు ప్రవక్త ద్వారా 8వ అధ్యాయం 18వ అధ్యాయం ఈరోజు త్రిత్వ పండుగ ఆదివారమునకై ఏర్పరచమైనటువంటి పాత నిబంధన పాఠ్యభాగము పరిశుద్ధ గ్రంథములు తీయండి. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం నుండి మనం చదువుకున్నాం. చూడండి, తీయండి బైబిల్లో. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్షణ విధిస్తాను. మీ మనసు మీరు త్రిప్పుకొనండి. మీ అక్రమములు మీ శిక్షా కారణమునకు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టండి. ఇది ఒక హెచ్చరిక. హెచ్చరిక అంటే ఏమండి? హెచ్చరిక సరి అయిన విధానంలోనికి రావడం, సరి అయిన జీవితంలోనికి మనల్ని కొల్పబడడం హెచ్చరిక. ఇశ్రాయేలీయులారా అంటే వీళ్ళెవరో బయటోళ్ళు కాదు. ఒకప్పుడు మంచి సాక్ష్యమును కలిగిన వారు, ఒకప్పుడు ఒక నాణ్యమైన భక్తి జీవితాన్ని అవలంబిస్తూ ఉన్నవారు చెడిపోయారు. దేవుని వాగ్దానాన్ని, దేవుని చిత్తాన్ని వారు ధిక్కరించారు. ఏ దేవుడైతే వారిని ఎన్నుకున్నాడో, ఏ దేవుడైతే ఆకాశముల ఉన్న నక్షత్రముల వలె, భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలె మీరు ఆశీర్వదించబడతారని ఏ దేవుని యొక్క వాగ్దానమును, ఆశీర్వాదమును వారు కలిగి ఉన్నారు, వారు పాడైపోయారండి. కారణం లోకాశలతో, లోక సంబంధమైన ఆచారాలతో, లోక సంబంధమైనటువంటి అక్రమాలతో ఏర్పాటు చేసుకున్న దేవునికి వారు దూరం అయిపోయారు. ఎన్నుకున్న దేవునికి వారు ఎడమైపోయారు. ఆ ప్రజలను ఉద్దేశించి దేవుడు అంటూ ఉన్నాడు, ఓ ఇశ్రాయేలీయులారా, మీరు జరిగించిన 31వ వచనం, మీరు జరిగించిన అక్రమ క్రియలంటిని మీరు విడిచిపెట్టండి. దేవుడు బతిమలాడుతున్నాడండి. ఎందుకంటే సర్వాధికారముడు గొప్ప దేవుడు, ఆయనే మనల్ని పుట్టించిన దేవుడు, ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు, ఆయనే మనకు కావలసినటువంటి ఈవులను సమస్తమును ఇచ్చుచున్న దేవుడు. ఏ ఒక్కరూ నశించకపోవడం దేవునికి ఇష్టం లేదు. మరి యొక్క వాడుక బైబిల్లో ఉంటుంది, చక్కని మాట నేను చదివాను. దయచేసి వాడుక బైబిల్లో అంటే ఈ మొదటి పాఠ్య భాగంలో
ఆ త్రియేక దేవునిలో కనిపించే ఒక గొప్ప లక్షణము, సుగుణము ఏమిటంటే దేవుని ప్రేమ. అవునండి, దేవుని ప్రేమ లేకపోతే ఇటువంటి దయగలిగిన హెచ్చరికలు దేవుడు మాట్లాడడు. ఎందుకంటే జీవాయువును ఊదిన దేవుడు, తన స్వహస్తములతో నిర్మించిన దేవుడు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి అని ఆశీర్వదించిన దేవుడు. ఏ ఒక్కరు నశించబడడం దేవునికి ఇష్టం లేదు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి దయచేసి నా యొద్దకు తిరిగి రండి. 31వ వచనం, తిరిగి రావాలంటే మీరు జరిగించిన అక్రమ క్రియలను మీరు విడిచిపెట్టాలి. అంటే జీవము గల దేవుని ఎరిగిన వాళ్ళు కూడా అక్రమాలు చేస్తారా? ఏమండి, జీవము గల దేవుని ఎరిగిన వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు కూడా లోక సంబంధమైన అక్రమాలతో దేవుడిచ్చిన అధికారమును, దేవుడిచ్చిన ఆదరణను చెడగొట్టుకునే వాళ్ళు ఉన్నారంటారా? ఏమండి, క్రమము లేకపోతే అంటే ఇందాక చెప్పాను, నాణ్యత కలిగిన భక్తి జీవితం లేకపోతే అక్రమము విస్తరిస్తుంది, దేవుని ప్రేమ చల్లారుతుంది. ఏం దేవుడు కానీ పొద్దాక ఆయన చెప్పుకుంటూ ఉంటాడులే, మన పని మనం చేసుకోవచ్చు. దేవుడిని ప్రేమించేవాడు సమస్తమును వదులుకుంటాడు. దేవుని యొక్క ఆదేశాన్ని గుర్తించిన వాడు ఈ లోక సంబంధమైన దేనినైనా వదులుకోగలుగుతాడు. కానీ ప్రస్తుత కాలంలో క్రైస్తవ జీవితంలో భయంకరమైన బలహీనత ఏమిటంటే, ఆరాధనకు వస్తూ కూడా జీవమగల దేవుని సన్నిధికి, జీవమగల దేవుని ఆరాధించడానికి వస్తూ కూడా లోక సంబంధమైన సెల్ ఫోన్ మాత్రం వదిలిపెట్టలేకపోతున్నాం. ఎందుకండి ఆ సెల్ ఫోను? ఒకవేళ సెల్ ఫోన్ రింగ్ అయితే నీ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది? దేవుని మీద ఉన్నటువంటి నీ యొక్క ఆలోచన, నీ యొక్క శ్రద్ధ ఏమవుతుంది? మన నాణ్యతను చెడగొట్టే ఈ మన దగ్గరే ఉన్నాయి. ఏమండి, దేవుడిచ్చిన విలువైనటువంటి నాణ్యమైన విశ్వాసాన్ని పాడు చేసే మన జేబుల్లోనే ఉన్నాయి, ఎక్కడో లేవు. విడిచిపెట్టండి అన్నప్పుడు ఏమండి, దాన్ని వదులుకోవటం మాత్రం నా వల్ల కావట్లేదండి. అయ్యా, కరోనా వచ్చింది కదా, ఇమ్యూనిటీ పవరు అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలంటున్నారు కదా, మరి నీవు తాగుతున్నావు, ఇట్లా అల్లరి చిల్లరిగా ఉంటున్నావు, ఆ వ్యాధి నిరోధక శక్తి నీవు తాగితే తగ్గిపోతుంది కదా, మరి కరోనా వైరస్ వస్తే ఏం చేస్తావు అని అంటే, అది మనలో ఏం చేస్తుందిలే. ఏమండి, వదులుకోలేకపోతున్నాం. భక్తి జీవితంలో ఎప్పుడైతే నాణ్యత లోపిస్తుందో దుష్టుడు వాటిని విడిచిపెట్టనివ్వడు. వదులుకోనివ్వడు. ఈ రోజున ఆరాధన జరుగుతుంది, అంతటా వినబడుతుంది. ఎంతమంది అండి? అమ్మాయి, తర్వాత వండుకుందాం, తర్వాత టిఫిన్ చేద్దాం, ముందు ఆరాధనలో కూర్చోనండి. ఒక నాణ్యత నీలో ఉన్నప్పుడే నాణ్యత కలిగిన దేవుని బలమైన కృప ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి. నాణ్యత లేని వస్తువు, ఒక వస్తువు అండి, బజారుకి వెళ్ళాం, ఎంత చూస్తామో, కింద చూస్తాం, పైన చూస్తాం, చుట్టూరు చూస్తాం. అబ్బాయి ఇది ఏదో బాగాలేదే, దీంట్లో అంత నాణ్యత లేదే, అంత నాణ్యత కనబడతలేదే. ఎన్ని ప్రయోగాలు చేస్తామో, ఎన్ని పరీక్షలు చేస్తామో ఈ ఒక్క వస్తువు కొనడానికి.
రేపు మన భక్తి జీవితంలో కూడా దేవాది దేవుడు తీర్పు దినమున ఆ తీర్పరగా ఆయన ధవళ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు మనలో నాణ్యత లేకపోతే, ఒక వస్తువు నాణ్యత లేదని ఎలా పడేసేవే, పక్కన పెట్టేవే, అది నాకొద్దని, మన భక్తి జీవితంలో కూడా నాణ్యత లేకపోతే మన దేవుడు కూడా తృణీకరించి త్రోసివేసే ఒక రోజు రాబోతుంది సుమా. కడవరి దినాల్లో ఉన్నాం. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడేది ఏదే, మీరు జరిగించిన అక్రమ క్రియలను మీరు విడిచిపెట్టండి, నూతన హృదయమును నూతన బుద్ధి మీరు తెచ్చుకోనండి. 32వ వచనం, మీరు మనస్సు త్రిప్పుకొనండి, మీరు మనస్సు త్రిప్పుకొనండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. అరే తాగొద్దు 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 అని అంటే తాగావు, ఆ గుండెలన్నీ చిల్లులు పడిపోయినాయి, ఆ ఊపిరితిత్తలన్నీ చిల్లులు పడిపోయినాయి. ఏ డాక్టర్ బాగు చేస్తాడరా? చెయ్యి ఇరిగితే ఏదైనా ఒక పెండిగట్టు కట్టవచ్చు, కాలు ఇరిగితే ఏదైనా ఒక పెండిగట్ట కట్టవచ్చు. బెజ్జాల పడిపోయినటువంటి పాడైపోయినటువంటి నీ గుండె ఎవరు బాగు చేస్తారా? అప్పుడు డాక్టర్ అంటాడు, వీడి గుండె అంతా చిల్లులు పడిపోయింది, తినేసింది, బ్రతికించటం ఎవరి వల్ల? దుష్టుడైన అపవాది మరణానికి మనిషిని ఆహుతి చేస్తూ ఉన్నాడు. దుష్టుడైనటువంటి అపవాది దేవుని స్వరూపములో దేవుని పోలికలో ఉన్నటువంటి దేవునికి వాగ్దానములు కలిగినటువంటి ఈ మనిషిని ఎంత దేవునికి ఎడం చేస్తున్నాడో. దేవుని సన్నిధికి రావాలంటే ఇబ్బంది, దేవుని మందిరములో కూర్చోవాలంటే ఇబ్బంది, దేవుని యొక్క మాటలు 4 వాక్యాలు నేర్చుకోవాలంటే ఆయాసం. వాటిని మీరు విడిచిపెట్టండి అని అంటున్నాడు. దేవుని రాజ్యానికి వెళ్ళడానికి, పరలోకపు దేవునికి మహిమలో యుగ యుగములు మనము జీవించడానికి ఏదైతే అడ్డంగా ఉన్నదో దానిని మీరు వదులుకోండి అని అంటాడు. దేవుని ప్రేమ ఇంకా వెంటాడుతూనే ఉన్నది, దేవుని ప్రేమ ఇంకా వెంటాడుతుంది. కాబట్టే ఈ కరోనా నుండి దేవుడు ఇంతవరకు మనల్ని బతికిస్తున్నాడండి. నువ్వు పెద్ద గొప్పోడు అనుకుంటున్నావేంది? నాకు డబ్బులు ఉన్నాయి, నాకింత బలగం ఉంది, నాకింత పలుగు, ఈ కాదు. ఆయన అపారమైనటువంటి ప్రేమ మనల్ని ఎంతగానో కాపాడుతుంది. నీ ప్రేమ రుచించిన నాడే నందు నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమాధికమయా నాపై, నీ ప్రేమాధికమయా, నీ ప్రేమాధికమయా నాపై, నీ ప్రేమాధికమయా. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే. దేవుని ప్రేమ ఇంతగా మనలను కనికరిస్తూ ఉన్నా మీరు బ్రతుకుతారు అంటూ ఉన్నాడు. ఎప్పుడు మీరు చస్తారు? ఒకవేళ నూతన బుద్ధి, నూతన హృదయము లేకపోతే, మీరు జరిగించే అక్రమ క్రియలు మీరు విడిచిపెట్టకపోతే జాగ్రత్త సుమా. మరణం మన పక్కనే ఉంది, కరోనా లాగా ఎక్కడో లేదు మరణం. కరోనా అప్పుడే తగ్గింది అనుకుంటున్నామా? ఏమండి, బాగా ఎండలేస్తానే ఈ వడగాలుపులతో అయిపోయిందిలే అని అనుకుంటున్నామా? లేదు లేదు, మరణము మన ప్రక్కనే ఉన్నది. దానిని మనము జయించాలంటే
దానిని మనం ఎదిరించాలంటే మరణపు ముళ్ళును విరిచిన మృత్యుంజయుడు అనేటువంటి యేసయ్యలోనికి నీవు రావాలి. దానికి మించిన సమర్పణ మరి ఒకటి లేదండి. ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలీయులారా, మీ అక్రమములు మీ శిక్షా కారణములకు కాకునున్నట్లు వాటిని విడిచిపెట్టండి. ఆయన ఇచ్చు ఆశీర్వాదాలను మనం పొందుకోవాలంటే, ఆయన ఇచ్చే ఆ నూతన మహిమలోనికి మనం వెళ్ళాలంటే ఆ పరలోకపు దేవుడిని మనము గుర్తిద్దాం. సర్వాధికారి దేవుడు అంటున్నాడు, నాకు పరలోకములో అధికారము ఉన్నది, భూలోకములో అధికారము ఉన్నది, నా అధికారాన్ని నేను మీకు ఇస్తానని మీరు వెళ్ళండి అన్నాడు సువార్త పాఠములో. ఆ అధికారం అనేటువంటి దేవుడి ప్రేమతో మాట్లాడుతున్నాడు తన ప్రజలతో. మీరు జరిగించిన అక్రమ క్రియలను మీరు విడిచిపెట్టండి, నూతన హృదయమును నూతన బుద్ధిని మీరు తెచ్చుకోనండి, నూతన మనస్సును మీరు త్రిప్పుకోనండి. ప్రేమగల దేవుని వాగ్దానాలు ఈ రోజైనా అంగీకరిద్దాం. ప్రేమగల దేవుని మార్గబలానికి ఈ రోజైనా రావడానికి ఈ త్రిత్వ దేవుని యొక్క ఆదివారమున ఒక సమర్పణ కలిగినటువంటి, ఒక నాణ్యత కలిగినటువంటి భక్తి జీవితంలోనికి రావడానికి ప్రయత్నం చేయి. నీలో ఇన్ని అక్రమాలు ఉంటే, నీలో ఇన్నిన్ని లోక సంబంధమైన లోకాశలు ఉంటే, సదాకాలమున మీతో కూడా ఉంటాను అని అన్నాడు కదా. ఇలాంటి వాళ్ళతో దేవుడు ఉంటాడా? అక్రమాలు జరిగించే వాళ్ళతో, అన్యాయాలు దౌర్జన్యాలు చేసే వాళ్ళతో ఏమండి? ఉండడు. దేవుని ఆత్మను మనము దుఃఖపరచకూడదండి. దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనము అవమానపరచకూడదండి. ఎప్పుడైతే మనము త్రియేక దేవునికి మనము లోబడతామో అప్పుడే దేవుని బలమైన ఆశీర్వాదం మనకు లభిస్తుంది. చివరిగా పత్రిక పాఠంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఒక దీవెన ఇస్తూ ఉన్నాడు. ఆ సంఘానికి ఒక బలమైన ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు. అది ఏంటో చూద్దాం. 13వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 13-14 వచనాలు. పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచూ ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడయ్యుండునుగాక. అవనండి, దేవుని యాజకులు కూడా దేవుని సంఘాన్ని ఈ విధమైనటువంటి ఆశీర్వాదముతో దీవిస్తారు. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం అంటే మనము వాటిని వదులుకున్నప్పుడు, ఈ లోక సంబంధమైన ప్రతి వాటిని మనం విడిచిపెట్టినప్పుడు, ఒక నాణ్యత కలిగినటువంటి భక్తి జీవితంలోనికి మనం వచ్చినప్పుడు అధికారము ఇస్తాడు, ఆదరణను ఇస్తాడు. అధికారము కలిగిన వారికి, ఆదరణకరమైన వాగ్దానమును కలిగిన వారికి త్రియేక దేవుడు తోడుగా ఉంటాడు అని అపోస్తలుడైన పౌలు ఒక రూఢిగా, ఒక బలమైన వాగ్దానాన్ని ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. సర్వాధికారైనటువంటి దేవుని ఈరోజే నీవు గుర్తించు. సర్వాధికారైనటువంటి దేవుని మార్గబలానికి రావడానికి ఈరోజే ఒక నూతనమైనటువంటి సమర్పణ కలిగి దేవుని మార్గబలోనికి రండి. త్రిత్వ దేవుని యొక్క పరిశుద్ధ ఆరాధనలోనికి మనం వచ్చాం. తండ్రి అయిన దేవుడు సంతోషిస్తాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని పరలోకపు దేవుని వాగ్దానం ఆశీర్వాదం నీకు లభిస్తుంది. ఈ త్రిత్వ ఆదివారమున మన భక్తి జీవితం ఎలా ఉన్నది? ప్రేమగల దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉంటూ ఉన్నాడు. ఏ ఒక్కరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఏ ఒక్కరు పాతాళమునికి వెళ్ళడం దేవుని యొక్క ఉద్దేశము కాదు. మీరు జరిగించిన అక్రమ క్రియలను మీరు విడిచిపెట్టండి. నూతన బుద్ధియు, నూతన హృదయమును, నూతన మనసును మీరు తెచ్చుకోనండి. నేను మీకు సదాకాలం నేను మీకు తోడుగా ఉంటానమని ఆదరణకర్త అయినటువంటి దేవుడు ఒక అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. తీర్మానం చేసుకుంటావా? మన ప్రభు వచ్చుచున్నాడు. ఆయన మహిమ మేఘముతో వరుడై తన సంఘాన్ని కొనుపబడి ఒక పరమ వరుడుగా ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు.
ఆయనను కలుసుకోవడానికి, ఆయనతో ఉండడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఈ త్రిత్వ ఆదివారమున సర్వాధికారైనటువంటి దేవుడు ఇటువంటి గొప్ప కృపనిచ్చి ఆ దేవునిలోనికి రండి. ఆ దేవుని మార్గంలో, ఆయన ప్రియమైనటువంటి బిడ్డలంగా ఆయన మార్గంలో ముందుకు సాగుదాం. విశ్వాసమని కర్తయ్యు దానిని కొనసాగించబడిన ఆయన యేసయ్య మార్గంలో ముందుకు సాగుదాం. తండ్రి అయినటువంటి దేవుని దగ్గర, కుమారుడైన ఈ దేవుని దగ్గర, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దగ్గర కలకాలము యుగయుగములు జీవించగలిగి అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సమృద్ధిగా దయచేయనుగాక. ఆమేన్. సమస్త జ్ఞాములకు మించిన దేవుని కృపా సమాధానము మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండను గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంతరంగములు స్థిరమైన మనస్సును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములు నుండి నన్ను త్రోసి వేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నిరాక్షణ నాందము నాకు మారలా పుట్టించుము. సమ్మతి గల కలుగ చేసి నన్ను దృఢ పరచుము. ప్రార్థన చేసుకుందాం. మన సాక్ష్య జీవితం నాణ్యత కలిగిన విధంగా ఉన్నదా? చిమ్మిటలు కొట్టినట్లుగా పాడైపోయిన, చెడిపోయిన విధంగా ఉన్నదా? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి నా సువార్తను మీరు చెప్పండి. చెప్పినప్పుడు నీ సాక్ష్యం బాగుండాలి. ఆయన బోధించిన సంగతులు ఎదుటివారు వినాలంటే నాణ్యమైన సాక్ష్యం నీలో ఉండాలి. అప్పుడే అది పనిచేస్తుంది. నాణ్యత కలిగినటువంటి భక్తి జీవితం నాకు నేర్పించయ్యా. సర్వసృష్టిలో నీవు వెళ్ళమన్నట్లుగా, నీవు చెప్పమన్నట్లుగా నీ మాట చెప్పగలిగే అధికారము నాకు దయచే ప్రభు అని దేవుని అడుగుదాం. మోకరించండి, ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి స్తోత్రములు, వందనాలు సమర్పించుకొని ఉన్నాం. ఈ పరిశుద్ధ త్రిత్వ పండుగ ఆదివారము ఆరాధనలో మీరు మా యందు ఉండి, మా పక్షముగా ఉండి, మాతో ఉండి నాయన ఆశీర్వాదకరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంగతులను మీ వాక్యము ద్వారా మీరు మాకు తెలియపరిచిన మా పరలోకపు తండ్రి మీకు స్తోత్రములు సమర్పించుకొని ఉన్నాను. మీరు వెళ్ళండి, సర్వసృష్టికి నా సువార్తను మీరు చెప్పండి. నేను ఏ ఏ సంగతులు మీకు బోధించానో వాటిని మీరు వారికి బోధించండి. మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు అనేకులు స్వస్థత పడతారు అని బలమైన అధికారమును మీరు మాకు ఇచ్చిన మా తండ్రి మీకు స్తోత్రములు. అట్టి అధికారముతోనైనా, బలమైన అధికారము కలిగిన వారమై మీ నామానికి మహిమార్థంగానైనా అయ్యా, మీ రాజ్య వ్యాప్తి కొరకునైనా మేము ప్రయాసపడడానికి మాకు సహాయము చేయండి. ఈ త్రిత్వ ఆదివారమున మీరు సెలవిచ్చిన మీ మాటలు మా హృదయాంతరంగముల వాటిని మేము గుర్తెరిగినైనా నాణ్యత కలిగిన
ఏ లోపము లేని, ఏ మచ్చలేని, ఏ కళంకము లేని అయ్యా మీ దృష్టికి అంగీకారమైనటువంటి ఆధ్యాత్మిక విశ్వాస జయ జీవితం మేము ఈ లోకములో జీవించడానికి మాకు సహాయము చేయండి. ప్రియ ప్రభువా, స్థానిక సంఘాన్ని మీరు దీవించండి. సంఘములో ఉన్న ప్రతి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఈ ఆన్లైన్ ఈ శ్రవణ శబ్దము ద్వారా మీ పరిశుద్ధ ఆరాధనలు ఏకీభవించిన వారి కుటుంబాల్లో నూతన కార్యాలు, నూతన బలమైన పరిశుద్ధ త్రిత్వ ఆదివారము మీ గొప్ప దీవెనలు ప్రతి ఒక్కరి కుటుంబాల్లో మీరు పరిపూర్ణంగా మీరు సమృద్ధిగా మీరు కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా సహాయం చేయండి. అయ్యా ప్రతి కుటుంబాల్లో శాంతి సమాధానములు, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యములు, అనుదిన కృపాక్షేమాలు మీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా సహాయం చేయండి. అయ్యా ఈ భయంకరమైనటువంటి కరోనా ఈ ఆపద్ దినాల్లో బిడ్డలు ఎటువంటి అపాయాలు లేకుండా, ఎటువంటి విపత్తులు వాటిల్లో కూడా నైనా క్షేమకరమైన ఆశీర్వాదకరమైన మీ రెక్కల చోటున బిడ్డలు క్షేమముగా ఉండే కృపనైనా మీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అనారోగ్యముగా ఉన్నవారిని, బలహీనముగా ఉన్నవారిని, అయ్యా రకరకాల వ్యాధులతో ఉన్నవారిని, అయ్యా కరోనా వైరస్తో ప్రభువ ఐసోలేషన్లో ఉన్నవారిని, వెంటిలేటర్స్ మీద ఉన్నవారిని మీరు దర్శించయ్యా. అమూల్యమైన శక్తి కలిగిన ప్రభావం కలిగిన మీ రక్తము చేత వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా సహాయం చేయండి. వృద్ధా పరిస్థితుల మీ బిడ్డల ప్రభావం మీరు దీవించండి. ఈ వృద్ధ పరిస్థితుల్లో మీ బిడ్డలకు ఆరోగ్యాలు, నూతన శక్తులు, నూతన బలములు మీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా సహాయం చేయండి. చదువుకుంటున్న విద్యార్థులను దీవించయ్యా. బిడ్డలు చదువుల్లో ఉన్నారు ప్రభువా, ఆన్లైన్ క్లాసుల బిడ్డలు పాఠాలు వింటున్నారయ్యా. అయ్యా ఆశీర్వాదకరమైన మీ పరలోకపు కృప కలిగిన మీ జ్ఞానములు మీ బిడ్డలు ఎదుగునట్లుగా వారిని దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా సహాయం చేయండి. యవనస్తులను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరి కలవలు ఉన్న బిడ్డల ప్రభావం దీవించండి. దేహలోకి సంబంధమైన పాపమని మాలిన్యం, దేహలోకి సంబంధమైన పాపమని దురలవాట్లు బిడ్డలకు వంటకుడనైనా వారిని నూతనపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా సహాయం చేయండి. కృప కలిగిన దేవా, మీ నామముల ప్రభువా, బిడ్డల ప్రభువా, ఈ భయంకరమైనటువంటి వడగాల్పుల ప్రభావమునైనా బిడ్డల మీదకి రాకూడనైనా అయ్యా, ఈ రోహిణి కార్తెనైనా ఈ వడగాల్పుల ఎండలనైనా బిడ్డల మీదకి రాకూడనైనా ఆశీర్వాదకరమైన దీవెనకరమైన మెరకల చోటున ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవా, మీ కృపగల కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా గ్రామాన్ని మీరు దీవించడం అయినా, మా గ్రామంలో ఉన్న మా అయ్యా ప్రతి కుటుంబాల మీద మీ ఆశీర్వాదములు మీరు సమృద్ధిగా మీరు కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా రాష్ట్రాన్ని ప్రభావ మీరు దీవించండి. మా దేశాన్ని ప్రభావ మీరు దీవించండి నాయన. అయ్యా ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరినీ ప్రభావ మీరు కాపాడండి నాయన. మీకు స్తోత్రాలు. అయ్యా సార్వత్రిక సంఘాల్లో అయ్యా ఈ ఆన్లైన్ ఆరాధనల ద్వారానైనా ఎందరైతేనైనా సంఘాల్లో ప్రభ మీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నారు, సేవకులు ఇక పరిచయం ప్రభ మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా సంఘాల్లోనైనా నూతన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సేవకుల యొక్క కుటుంబాల్లో పరిపూర్ణమైనటువంటి సమృద్ధిని, ఆశీర్వాదములు మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రయాసపడుతున్నారు ప్రభా, ఆరాధనలు లేవునైనా ఎటువంటి నిరాశ నిరుత్సాహకరమైన పరిస్థితుల వాటిలో కూడా నైనా మీ కృప అనుదిన సమృద్ధిని మీ బిడ్డలందరికీ పరిపూర్ణంగా మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా సహాయం చేయండి. ఇంతవరకు మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించిన మా దైవమా మీకు స్తోత్రములు సమర్పించుకొని ఉన్నాం. ఈ పరిశుద్ధ త్రిత్వ దేవుని యొక్క పరిశుద్ధ ఆదివారమున మీ పరలోకపు దీవెన మీ బిడ్డలందరూ మీకు సమృద్ధిగా మీరు కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో ఎవరైతే వారి వారి గృహాల్లో ఏకీభవించారో ఆ గృహాల్లోనికి నాయన మీ ఆశీర్వాదాలు పంపించండి అయ్యా. ఆ గృహాల్లోనికి నాయన మీ పరిశుద్ధాత్మ సన్నిధి కాంతిని మీరు ప్రకాశించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా సహాయం చేయండి. మీ వెలుగులో నాయన మీ యొక్క సన్నిధిలో మీ బిడ్డలుగా మమ్మల్ని ఆదరించేది వాదుకునే ప్రభ మీరే బలపచ్చ మాకు సహాయం చేయమని, నా ప్రార్థన అంగీకరించమని, కృపతో దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి బ్రతిమాలి వినయముతో వేడుకుంటూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చిన భూమిని నెరవేరిన గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు ఇస్తామని మేము క్షమించి ఉన్నట్లుగా మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనను తేకాకైన దుష్టులను తప్పించండి. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవి అయ్యున్నవి తండ్రి. ఆమీన్. వందనాంబు నార్తుము ప్రభు ప్రభు, వందనాంబు తనయ శుద్ధాత్ముడా, వందనాంబు లందుకు ప్రభు, వందనాంబు లందుకు ప్రభు. ప్రభువు నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. ప్రభువు నిమిత్త తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి కరుణించునుగాక.
ప్రభువుని మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము దయచేయునుగాక. ఆమేన్. పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవననమ పెంపుగా మీ సేవ ప్రియముగా నోనరింప పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ త్రిత్వ ఆదివారము పరలోకపు దేవునికి సమాధానము మీకు సమృద్ధిగా కలుగునుగాక.